దేశ రాజకీయాల్లో ఇప్పుడు చూస్తే మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఇప్పుడు మనకు చాలా హాట్ టాపిక్ గా ఉన్నాయి. మరి ఈ బిల్లుల అమలుకు రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. చాలా జోరుగా చర్చ కూడా కొనసాగుతుంది. ఇక ఇవాళ సాయంత్రం లోక్సభలో ఓటింగ్ కూడా జరగబోతుంది సాయంత్రం 4 గంటలకు. అయితే మరి ఈ బిల్లులు ఆమోదాన్ని పొందాలంటే మరి పార్లమెంట్ ఉభయ సభల్లో చూస్తే మనకు 3/200 మెజారిటీ అయితే ఖచ్చితంగా అవసరం. ప్రెసెంట్ లోక్సభ రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 వంతు మెజార్టీ లేదు. మరి లోక్సభలో ఎన్డీఏకు సుమారు 300 పైచిలకు సీట్లు ఉండగా రాజ్యాంగ సవరణకు దాదాపు 360కి పైగా మరి ఓట్లు అవసరం. అంటే మరి ఇంకా రాజ్యసభలో కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి మద్దతు అవసరం. అలాగే వైసీపీ, బీజేడీ వంటి తటస్థ పార్టీల సంపూర్ణ సహకారం లేకుండా ఈ బిల్లులు పాస్ కావడం దాదాపు అసాధ్యమని చెప్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సన్ట్రేటర్ శివప్రసాద్ గారు అందిస్తారు. శివప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మరి రాజ్యాంగ సవరణ కావచ్చు, డీలిమిటేషన్, మహిళా బిల్లు ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ సర్వత్రా ఉంది. మరి ఆయా పార్టీల మద్దతు, సంపూర్ణ సహకారం లేకుండా ఈ బిల్లులు గట్టెక్కడం దాదాపు అసాధ్యం అంటున్నారు. తటస్థ పార్టీల సహకారం కూడా అవసరం. అయితే వైఎస్ఆర్సీపీ ప్రకటించింది మహిళా బిల్లుకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని. మహిళా బిల్లు వరకు అయితే అసలు ఏం జరగబోతుంది శివప్రసాద్ గారు? అంటే ప్రధానంగా మెజార్టీ కనుక తీసుకుంటే మీకు 294 సీట్స్ మాత్రమే ఎన్డీఏకి ఉన్నాయి. ఒకవేళ ఈవెన్ వైఎస్ఆర్సీపీ లేకపోతే చిన్న పార్టీలు ఒకటి సపోర్ట్ చేసిన ఇండిపెండెంట్స్ సపోర్ట్ చేస్తే కూడా మీకు దాదాపు 306 సీట్లు, 307 సీట్లు, మాక్సిమం 315 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ యాక్చువల్గా కావాల్సిన సంఖ్య దాదాపు 360 దాదాపు సీట్స్ కావాలి. 360 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. 2/3 మెజార్టీకి. రాజ్యసభలో కూడా అంతే. దాదాపు మీకు మ్యాజిక్ ఫిగర్ 163 to 164 సీట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సీట్స్ కనుక తీసుకుంటే 141 to 142 సీట్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఆ మిగిలినటువంటి 23, 24 సీట్స్ దాదాపు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఎన్డీఏ నిజం చెప్పాలంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ మీద ప్రధానంగా బేస్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. ఫ్లోర్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేస్తారో అనే దాని మీద ఆధారపడి ఉండొచ్చు. క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా జరగాలి, లేదా ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేసి వాళ్ళన్నా దీనికి ఓటింగ్ చేయాలి. లేదా ఇంకో అత్యుత్తమైనటువంటి మార్గం ఏంటంటే వాకౌట్స్ కనుక చేసినట్టయితే, వాకౌట్స్ లేదా ఆబ్సెంటీస్ కనుక ఉంటే ఈ టార్గెట్ ఏదైతే ఉందో, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో, ఆ మ్యాజిక్ ఫిగర్ సంఖ్య తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఆ తగ్గినప్పుడు దాని ప్రకారం ఇక్కడ సీట్ల సంఖ్య కూడా తగ్గుతుంది. ఒకవేళ అలా కనుక తగ్గినట్టయితే ఎన్డీఏ దీని నుంచి బయటపడే అవకాశం ఉంది. చాలా కష్టమైనటువంటి ప్రక్రియ యాక్చువల్ గా. అయినప్పుడు కూడా ఎన్డీఏ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటటువంటి మాట వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పార్టీలు కూడా ఇప్పటికే తమ సభ్యులందరికీ కూడా విప్స్ జారీ చేసినాయి, అందరికీ ఖచ్చితంగా రావాలని. అయినా కూడా ఎవరైనా ఆబ్సెంటిజం ఉండొచ్చు, లేదా వాకౌట్స్ ఉండొచ్చు. కొన్ని పార్టీలు చాలా ఉద్రేకంగా మాట్లాడి, ఎవరో ఒకరు చాలా ఉద్రేకంగా మాట్లాడి వాళ్ళ ఫ్లోర్ లీడర్ మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేశారనుకోండి, బయటకు వెళ్ళిపోతారు. కాబట్టి మొత్తం అందరూ వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోతారు కాబట్టి న్యాచురల్ గా ఆ సీట్లన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి వీళ్ళకి సంఖ్యాబలం ఎంత ఉందో దానికి తగ్గిపోతుంది అదంతా. కాబట్టి వీటన్నిటి ప్రకారం చూసినట్టయితే ఫ్లోర్ మేనేజ్మెంట్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అది కనుక జరిగితే ఎన్డీఏ గట్టెక్కుతుంది, లేదా మరోసారి విఫలం చెందే అవకాశం ఉంది. మహిళా బిల్లు మాత్రం చాలా గతంలో 4 సార్లు పెట్టి దాని విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి మాత్రం కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మహిళా బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉంది. మహిళా బిల్లుకి అట్లాగే డీలిమిటేషన్కి చెందినటువంటి ఆ బిల్లు తాలూకు లింకేజ్ దాన్ని బట్టి మాత్రం ఏమవుతుంది అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్చన, అంటే శివప్రసాద్ మొదటి నుంచి మరి ఎన్డీఏ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయదా? ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. ఎంతవరకు తనకు సపోర్ట్ ఉంది, ఎంతవరకు తమకు సపోర్ట్ లేదు అనే విషయం తెలుసు కదా. మరి దీన్ని ఏమనుకోవచ్చండి? వాళ్ళు కావాలని బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా మేము గెలుస్తామని నమ్మకాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ కొంతవరకు దీన్ని మేనేజ్మెంట్ చేసి ఉండాలి. అది ఏం చేశారు, ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు టీఎంసీ కానీ, లేకపోతే ఇటు కాంగ్రెస్ కానీ, అటువైపు ఎస్పీ కానీ, లేదా మరోవైపు తమిళనాడు కానీ డిఎంకే కానీ. డిఎంకే అయితే బహిరంగంగా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మేము వ్యతిరేకిస్తాం, భారీగా రోడ్ల మీద పడి మేము గందరగోళం సృష్టిస్తామని చెప్పి స్టాలిన్ అనౌన్స్ చేశారు. సో కాబట్టి కానీ అక్కడ మాట మనం గుర్తుంచుకోవాలి. మీరు బిల్లు పాస్ అయిన తర్వాత మేము చేస్తామని స్టాలిన్ అన్నాడు. కాబట్టి అది ఏం జరుగుతుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫ్లోర్ మేనేజ్మెంట్ ఎవరితో జరిగింది అనేది మనకు స్పష్టంగా తెలియదు. ఎవరు వాకౌట్ చేస్తారు, ఏం జరుగుతుంది ఇవన్నీ తెలియదు. 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వాకౌట్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం ద్వారా, ప్రధానమైనటువంటి ఎక్కువ సంఖ్యాబలం ఉన్నటువంటి ఎంపీస్ వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోవడం ద్వారా ఎన్డీఏ సునాయాసంగా గట్టెక్కే అవకాశం ఉంది. ఇది ప్రధానమైనటువంటి. నెంబర్ 2, క్రాస్ ఓటింగ్ జరగాలి. ఇది రెండవది. ఈ రెండిట్లో మొదటి దానికే ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసేటటువంటి
ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి అమిత్ షా దీని గురించి ఎవరితో మాట్లాడారు, ఏ చర్చలు జరిగినాయి, ఏమైనా ఎవరెవరు అంగీకరించారు, ఎవరు అంగీకరించలేదు, ఎవరు వాకౌట్ చేస్తారు, ఇలా బిల్లు వీగిపోతుందా మరోసారి. ఒకవేళ వీగిపోతే అప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి, ఏముంటుంది అనేది ఇంకో ప్రధానమైనటువంటి ఇష్యూ. మహిళా బిల్లు సంబంధించినటువంటి సందర్భంలోనే డిలిమిటేషన్ కూడా పెట్టడం, మీరు రెండింటిని లింకప్ చేయడం. ఆ లింకప్ చేసినప్పుడు కనుక దానికి వ్యతిరేకంగా ఎవరైనా ఓటింగ్ చేస్తే, వ్యతిరేకంగా ఓటింగ్ చేసి ఒకవేళ వీగిపోతే మహిళలంటే గౌరవం లేదు, ఆ బిల్లు కోసం దానికి ప్రయత్నం చేశాం మేము అనేటువంటి ప్రచారాన్ని బీజేపీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోంది. దీని మీద బిల్లుకి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, డిలిమిటేషన్కి, ఆ రెండింటికి ఎట్లాంటి లింకేజ్ చేశారు, వాటి మీద ఇది ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అందువల్ల అప్పుడే చెప్పలేం. 4 o'clock ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా జరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎన్డీఏ మాత్రం ఇప్పటి వరకు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. వాళ్ళు ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదన్నట్టుగానే వాళ్ళు ఉంటున్నారు. ఎట్లాంటి ఫ్లోర్ మేనేజ్మెంట్ చేశారు, ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూస్తే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. మామూలుగా ఈ సిస్టమ్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఎన్డీఏ ఓడిపోవాలి, 2/3 మెజార్టీ లేదు కాబట్టి. అది మాత్రం ఫ్యాక్ట్.